everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. నువ్వు మాట్లాడటం మానేస్తావా? నువ్వు నాతో మాట్లాడటం మానేస్తావా అంటూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్ లో విల్ యూ స్టాప్ టాకింగ్? Will you stop talking? ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీరు ఎందుకు ఈ ఉద్యోగాన్ని విడిచిపెట్టారు? మీరు ఎందుకు ఈ ఉద్యోగాన్ని మానేశారు అని అడుగుతూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్ లో వై డిడ్ యూ క్విట్ దిస్ జాబ్? వై డిడ్ యూ క్విట్ అంటే మానేయడం. దిస్ జాబ్, ఈ జాబ్ ని మీరు ఎందుకు మానేశారు? ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను ఈ వారం చాలా బిజీగా ఉన్నాను. నేను ఈ వారం చాలా బిజీగా ఉన్నాను అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్ లో ఐఎమ్ వెరీ బిజీ దిస్ వీక్. ఐఎమ్ వెరీ బిజీ దిస్ వీక్, ఈ వారం చాలా బిజీగా ఉన్నాను అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ మీరు చాలా నమ్మదగిన వారు. మిమ్మల్ని చాలా నమ్మదగిన వారు అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్ లో యు ఆర్ వెరీ రిలయబుల్. యు ఆర్ వెరీ రిలయబుల్. రిలయబుల్ అంటే నమ్మడం, నమ్మదగిన వ్యక్తి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీరు చాలా మర్యాదగా ఉన్నారు. మీరు చాలా పొలైట్ గా ఉన్నారు అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్ లో యు ఆర్ వెరీ పొలైట్. యు ఆర్ వెరీ పొలైట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ బయట ఏమీ తినవద్దు. బయట ఏమీ కూడా మీరు తినవద్దు అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్ లో డోంట్ ఈట్ ఎనీథింగ్ అవుట్ సైడ్. డోంట్ ఈట్ ఎనీథింగ్ అవుట్ సైడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్ లో టుడే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. టుడే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నీకు నేను చిల్లర ఇచ్చానా? నీకు నేను చిల్లర పైసలు ఇచ్చానా అని అడుగుతూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్ లో డిడ్ ఐ గివ్ యూ ద చేంజ్? డిడ్ ఐ గివ్ యూ ద చేంజ్? ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇది అన్యాయం కాదా? ఈ పని అన్యాయం కాదా అని అడుగుతూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్ లో ఈజింట్ ఇట్ అన్ఫెయిర్? ఈజిట్ ఇట్ అన్ఫెయిర్, ఇది అన్యాయం కాదా? ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నీ తప్పులను ఒప్పుకో. నువ్వు చేసిన తప్పుల్ని ఒప్పుకోండి అంటూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్ లో యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్. యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్, మీ తప్పులని ఒప్పుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను చాలా బరువు తగ్గాను. నేను చాలా బరువు తగ్గాను అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్ లో ఐ హ్యావ్ లాస్ట్ మచ్ వెయిట్. ఐ హ్యావ్ లాస్ట్ మచ్ వెయిట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను ఎక్కడ పని చేస్తానో నీకు ఎలా తెలుసు? నేను ఎక్కడ వర్క్ చేస్తున్నానో, జాబ్ చేస్తున్నానో నీకు ఎలా తెలుసు అని మనం ఒకరిని అడుగుతూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్ లో హౌ డు యూ నో వేర్ ఐ వర్క్? హౌ డు యూ నో, మీకు ఎలా తెలుసు వేర్ ఐ వర్క్, నేను ఎక్కడ పని చేస్తాను అనేది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ గొడవల వల్ల నాకు మనశ్శాంతి లేదు. గొడవల వల్ల నాకు మనశ్శాంతి లేదు అంటుంటాం కదా. దీని ఇంగ్లీష్ లో ఐ హ్యావ్ నో పీస్ ఆఫ్ మైండ్ బికాస్ ఆఫ్ క్వెరల్స్. ఐ హ్యావ్ నో పీస్ ఆఫ్ మైండ్ బికాస్ ఆఫ్ క్వెరల్స్. నాకు రాత్రి ఒక పీడకల వచ్చింది. నాకు రాత్రి ఒక పీడకల వచ్చింది, భయంకరమైన కల వచ్చింది అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యాడ్ ఏ టెరబుల్ డ్రీమ్ లాస్ట్ నైట్. ఐ హ్యాడ్ ఏ టెరబుల్ డ్రీమ్ లాస్ట్ నైట్. టెరబుల్ డ్రీమ్ అంటే భయంకరమైన పీడకల. అది కేవలం ఒక పుకారు. అది కేవలం ఒక పుకారు. దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ ఓన్లీ ఏ రూమర్. ఇట్స్ ఓన్లీ ఏ రూమర్. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. ఆమె ఎప్పుడూ కూడా పని చేస్తూనే ఉంటుంది అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో షీ ఈజ్ ఏ వర్కహాలిక్. షీ ఈజ్ ఏ వర్కహాలిక్. ఓకే, ఎప్పుడు పని చేయడాన్ని వర్కహాలిక్ అంటారు. నెక్స్ట్ వన్ ఈస్ రోడ్డుపై ఉమ్మకు. రోడ్డుపై ఉమ్మవద్దు, ఉమ్ము వేయవద్దు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ స్పిట్ ఆన్ ది రోడ్. డోంట్ స్పిట్ ఆన్ ది రోడ్. ఉమ్మడం అంటే స్పిట్ చేయడం అంటుంటాం కదా. నెక్స్ట్ వన్ ఈస్ మొక్కలకు నీళ్లు పోయు. మొక్కలకు నీళ్లు పోయండి అని చెప్తుంటాం కదా.
దీన్ని ఇంగ్లీష్లో వాటర్ ద ప్లాంట్స్ ఆర్ వాటరింగ్ ద ప్లాంట్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ చెప్పులు లేకుండా నడవకు. చెప్పులు లేకుండా నడవవద్దు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ వాక్ బేర్ ఫుట్. డోంట్ వాక్ బేర్ ఫుట్. బేర్ ఫుట్ అంటే చెప్పులు లేకుండా. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అతడు చెప్పినట్టు చెయ్యు. అతను చెప్పినట్లుగా నువ్వు చెయ్యు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో డూ యాజ్ హీ టెల్స్ యూ. డూ యాజ్ హీ టెల్స్ యూ. నెక్స్ట్ వన్ ఈస్ చెప్పు నేనేం చేయాలో. చెప్పు నేనే పని చేయాలో అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో టెల్ మీ వాట్ టు డూ. టెల్ మీ వాట్ టు డూ. నెక్స్ట్ వన్ ఈస్ నీకు కారణం తెలుసా. నీకు అసలు ఏం జరిగిందో కారణం తెలుసా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో డూ యు నో ద రీజన్. డూ యు నో ద రీజన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నీకు సమయం ఉన్నప్పుడు చేయు. నీకు సమయం ఉన్నప్పుడు ఆ పనిని చేయు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో డూ ఇట్ వెన్ యూ హ్యావ్ టైమ్. డూ ఇట్ వెన్ యూ హ్యావ్ టైమ్. నెక్స్ట్ వన్ ఈస్ ఇది నా తప్పు అనుకుంటున్నావా. ఇది నా తప్పని నువ్వు అనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో డూ యూ థింక్ ఇట్స్ మై ఫాల్ట్. డూ యూ థింక్ ఇట్స్ మై ఫాల్ట్. ఇది నా తప్పని అనుకుంటున్నావా. నెక్స్ట్ వన్ ఈజ్ అప్పు ఇవ్వడం సులభమే కానీ తిరిగి తీసుకోవడం చాలా కష్టం. అప్పు ఇవ్వడం సులభమే కానీ తిరిగి తీసుకోవడం చాలా కష్టం అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఇట్స్ ఈజీ టు లెండ్ మనీ బట్ వెరీ డిఫికల్ట్ టు టేక్ బ్యాక్. ఇట్స్ ఈజీ టు లెండ్ మనీ. అప్పు ఇవ్వడం చాలా సులభం, బట్ కానీ వెరీ డిఫికల్ట్ టు టేక్ బ్యాక్. వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వెందుకు నా మాట వినవు. నువ్వెందుకని నా మాట వినవు అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వై డోంట్ యూ లిజన్ టు మీ. వై డోంట్ యూ లిజన్ టు మీ. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వెందుకు మీ నాన్నగారి మాట వినవు. నువ్వెందుకని మీ నాన్నగారి మాట వినట్లేదు అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వై డోంట్ యూ లిజన్ టు యువర్ ఫాదర్. వై డోంట్ యూ లిజన్ టు యువర్ ఫాదర్. నెక్స్ట్ వన్ ఈస్ నేను వెళ్ళాక అతను ఏమైనా అన్నాడా. నేను వెళ్ళిపోయినాక అతను ఏమైనా అన్నాడా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో డిడ్ హీ సే ఎనీథింగ్ ఆఫ్టర్ ఐ లెఫ్ట్. డిడ్ హీ సే ఎనీథింగ్ ఆఫ్టర్ ఐ లెఫ్ట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నీకు ఇంకేం పని లేదా. నీకు ఇంకేం పని లేదా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో డోంట్ యూ హ్యావ్ ఎనీ అదర్ వర్క్. డోంట్ యూ హ్యావ్ ఎనీ అదర్ వర్క్. నెక్స్ట్ వన్ ఈస్ నేను అంత చెడ్డగా కనిపిస్తున్నానా. నేను అంత చెడ్డగా కనిపిస్తున్నానా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో డూ ఐ లుక్ దట్ బ్యాడ్. డూ ఐ లుక్ దట్ బ్యాడ్. నెక్స్ట్ వన్ ఈస్ ఇంత రహస్యంగా ఎందుకు ఉంటాడో తెలియదు. అతను ఇంత రహస్యంగా ఎందుకు ఉంటాడో నాకు తెలియదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వై హీ ఈజ్ సో సీక్రెటివ్. ఐ డోంట్ నో వై హీ ఈజ్ సో సీక్రెటివ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇది ఒక వెర్రి పని పూర్తిగా అర్థం లేనిది. నువ్వు చేసేది ఒక వెర్రి పని పూర్తిగా అర్థం లేకుండా ఉంది అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఇట్ వాజ్ ఏ సిల్లీ థింగ్ టు డూ అట్టర్లీ పాయింట్లెస్. ఇట్ వాజ్ ఏ సిల్లీ థింగ్ టు డూ అట్టర్లీ పాయింట్లెస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఆయన రాకపోతే నేను వెళ్ళను. ఆయన రాకపోతే నేను వెళ్ళను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఇఫ్ హీ డజంట్ కమ్ ఐ విల్ నాట్ గో. ఇఫ్ హీ డజంట్ కమ్ ఐ విల్ నాట్ గో. నెక్స్ట్ వన్ ఈస్ నేను రేపు రాకపోవచ్చును. నేను రేపు రాకపోవచ్చును. దీన్ని ఇంగ్లీష్లో ఐ మే నాట్ కమ్ టుమారో. ఐ మే నాట్ కమ్ టుమారో. నెక్స్ట్ వన్ ఈస్
అతను రాకపోయినా నేను వెళ్తాను. అతను రాకపోయినా కూడా నేను వెళ్తాను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఐ విల్ గో ఈవెన్ ఇఫ్ హీ డజంట్ కమ్. ఐ విల్ గో ఈవెన్ ఇఫ్ హీ డజంట్ కమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మరో మార్గం ఏమైనా ఉందా. మరో మార్గం ఏమైనా ఉందా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఈజ్ దేర్ ఎనీ అదర్ వే. ఈజ్ దేర్ ఎనీ అదర్ వే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను మీ పట్ల అభిప్రాయం మార్చుకున్నాను. నేను మీ పట్ల అభిప్రాయాన్ని, ఒపీనియన్ని మార్చుకున్నాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ చేంజ్డ్ మై ఒపీనియన్ ఆఫ్ యూ. ఐ హ్యావ్ చేంజ్డ్ మై ఒపీనియన్ ఆఫ్ యూ. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు నన్ను ఇంకా గుర్తించలేదా. మీరు నన్ను ఇంకా గుర్తించలేదా. దీన్ని ఇంగ్లీష్లో డిడెంట్ యూ రికగ్నైజ్ మీ యట్. డిడెంట్ యూ రికగ్నైజ్ మీ యట్. మీరు నన్ను ఇంకా గుర్తించలేదా. నెక్స్ట్ వన్ ఈజ్ నేను నిన్న ఇంట్లోనే ఉన్నాను. నేను నిన్న ఇంట్లోనే ఉన్నాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ వాజ్ ఎట్ హోమ్ ఎస్టర్డే. ఐ వాజ్ ఎట్ హోమ్ ఎస్టర్డే. పాస్ట్ కోసం మాట్లాడాం కాబట్టి వాజ్ యూస్ చేసాం. నెక్స్ట్ వన్ ఈజ్ నిన్న నువ్వు ఎక్కడ ఉన్నావు. నిన్న నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వేర్ వర్ యూ ఎస్టర్డే. వేర్ వర్ యూ ఎస్టర్డే. నిన్న మీరు ఎక్కడ ఉన్నారు అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో యూస్ చేస్తాం. త్వరగా తిని ట్యూషన్కి వెళ్ళు. త్వరగా తిని ట్యూషన్కి వెళ్ళు. యూ ఈట్ క్విక్లీ అండ్ గో టు ట్యూషన్. యూ ఈట్ క్విక్లీ అండ్ గో టు ట్యూషన్. నెక్స్ట్ వన్ ఈజ్ కష్టపడి చదువు. కష్టపడి చదువు. దీన్ని ఇంగ్లీష్లో స్టడీ హార్డ్. స్టడీ హార్డ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇక చదవడం మొదలుపెట్టు. ఇక చదవడం మొదలుపెట్టు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో యూ స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ నౌ. యూ స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ నౌ.